గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మూడో రోజు ముంపులోనే అన్నటువంటి స్టోరీని హైలైట్ చేసింది. ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు, సీఎం చంద్రబాబు మంత్రుల పర్యవేక్షణ, పునరావాస శిబిరాలకు వేల మంది ఇళ్లు ఖాళీ చేసి ఓళ్లకు పైన బుడమేరు ఉధృతి తగ్గిన వేడని వరద. విజయవాడ నగరం మూడో రోజు ముంపులోనే ఉంది. వరద తీవ్రత తగ్గిన కాలనీలు నీట మునిగా ఉన్నాయి. నిర్వాసితులు విద్యుత్తు, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు మంగళవారం సహాయక చర్యను పర్యవేక్షించారు. ప్రభుత్వం, ఎన్జీఓలు, దాతలు ఉదారత చాటుకున్న బాధితులు చివరి వారికి చేరడం లేదు. మంగళవారం చాలా కుటుంబాలు ఇల్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలిపోయాయి. దాదాపు 75,000 మంది వివిధ కేంద్రాల్లో ఆశ్రయం పొందారు. సాయంత్రానికి చాలామంది ఖాళీ చేసి బంధువుల ఇళ్లకు వెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా ఆహారం కోసం బారులు తిరిగి కనిపిస్తున్నారు. అక్కడక్కడ తొక్కిసలాట జరిగింది. శనివారం 8 అడుగుల వరకు ఉన్న బుడమేరు వరద ముంపు మంగళవారం రాత్రికి 3 అడుగులకు తగ్గింది. మరో 2 రోజుల్లో కాలనీల్లో నీరు తొలగొచ్చని అంచనా ఇస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లు అధికారులతో సమీక్షించడంతో పాటు పలు కాలనీల్లో తిరిగారు. హెలికాప్టర్లో సింగనగర్, చిట్నగర్ ప్రాంతాలను పరిశీలించారు. అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 179 సచివాలయాల పరిధిలో 32 మంది ఐఏఎస్లను ఇన్ఛార్జీలుగా నియమించారు. సీఎం ఆదేశాలతో మంత్రులు, ప్రజాప్రతినిధులు కాలనీల్లో పర్యటించి సహాయక చర్యను పర్యవేక్షించారు. ఆహారం, తాగునీరు అందేలా చర్యలు తీసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి సహాయం కోసం అభ్యర్థనలు అందుతూనే ఉన్నాయి. 6 హెలికాప్టర్లు, 30 డ్రోన్ల ద్వారా లక్షల ప్యాకెట్ల ఆహారం, మంచినీళ్లు సరఫరా చేశారు. నీటి ఉధృతి తక్కువగా ఉన్న కాలనీల్లో ట్రాక్టర్ల ద్వారా నిత్యావసరాలు అందించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు హెలికాప్టర్లో నుంచి చూస్తే కష్టాలు ఎలా తెస్తాయి. అందుకే ప్రొక్లేన్పై పాడైన వాహనాలకు బీమా ఇప్పించేలా చూస్తాం. సర్టిఫికెట్లన్నీ 15 రోజులు అందిస్తాం. రేపు సాయంత్రానికల్లా తాగునీటి సరఫరా. విలేకరులతో ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారులు పని చేయకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. 3 రోజులు పిల్లలు ఆకలితో ఏడిస్తే పాలు, బిస్కెట్ అయినా ఇవ్వలేక తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. వారికి కోపం రాదా? అధికారులంతా మానవత్వంతో పనిచేయండి. ఇది పెత్తందారీ వ్యవస్థ కాదు. ప్రతి వీధిలో చివరి వ్యక్తి వరకు సాయం అందాల్సిందే. హెలికాప్టర్పై ఏరియల్ సర్వేకి వెళ్తే వాస్తవ నష్టం, బాధితుల కష్టం తెలిసే అవకాశం లేదు. అందుకే ప్రొక్లేన్పై వెళ్ళాలని చంద్రబాబు చెప్పారు. అంబాపురంలో ఒక కుటుంబం వద్దకు వెళ్ళినప్పుడు పిల్లలకు మంచినీరు కూడా అందించలేని పరిస్థితిని చూశానన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు తాగడానికి నీళ్ళు లేవంటూ ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు అందాయి. బుధవారం నుంచి మరిన్ని వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తాం. 180 ట్యాంకర్లతో నీళ్లు సరఫరా ప్రారంభిస్తాం. బుధవారం సాయంత్రానికి అన్ని రక్షిత తాగునీటి పథకాల నుంచి నీళ్లు విడుదల చేస్తాం. ప్రతి వార్డులో 1000 కుటుంబాలకు ఒక్కరికి సచివాలయ కేంద్రంగా నియమించి ఏర్పాట్లు చేస్తామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వరద నీటిలో మరణ మృదంగం అంటూ వేరువేరు ప్రాంతాల్లో ఒక్కరోజు 12 మృతదేహాలు లభ్యం. విజయవాడ వరదల తీవ్రతకు ప్రాణ నష్టం కూడా అధికంగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతుంది. వేరువేరు ప్రాంతాల్లో సోమవారం 5 మరణించగా మంగళవారం మరో 12 మృతదేహాలు బయటపడ్డాయి. అజిత్ సంగర్ నగర్, నున్నా, ఇబ్రహీంపట్నం పరిధిలో బయటపడిన మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముళ్లిపాముల వర్ధన్ 18 ఏళ్ల న్యూ రాజీవ్ నగర్, మాతా సన్యాసి అప్పుడు 85 పాత రాజీవ్ నగర్, గంజ రమణ 48 అజిత్ సింగ్ నగర్, వజ్రాల కోటేశ్వర 41 ఇబ్రహీంపట్నం. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే 12 మంది, అంటే టోటల్గా మొన్న 16 మంది, 12, 16, 28 టోటల్గా 30 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, అంటే 12, 16, 28 కానీ దాదాపుగా ఇంకా ఎన్ని మృతదేహాలు తేలుతాయి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇంతమంది ప్రాణాలు బలికొంటాం అన్నట్టు నేను మొన్నటి నుంచి చెప్తానే ఉన్నాను. వాస్తవంగా తిట్టిపోసిన వాళ్ళు ఉన్నారు, వాస్తవం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాస్తవం ఇదే. ఇక్కడ సమస్య ఏంటి అంటే చెట్ట చివరికి నీళ్లు అందలేదు, మంచినీళ్ళు అందట్లేదు. వాళ్ళకి ముందు మంచినీళ్ళు కావాలి. చుట్టూ నీళ్లు ఉన్నాయి, మంచినీళ్ళు దొరకవు. తిండి అట్లాగే అక్కడ పాలు, ఇవి అత్యంత ముఖ్యమైనటువంటిదని నేను 3 రోజుల నుంచి చెప్తున్నది అదే. ఇవాళైతే ఇక అందుతాయి, ఎందుకంటే ఆటోమేటిక్గా వెళ్తాయి కాబట్టి. కానీ నీళ్లల్లో ఉన్నప్పుడు, పడవల్లో వెళ్ళగలిగినప్పుడు అది అద్భుతం. ఇవాళ నుంచి ఆహారం అయి అందుతాయి కాబట్టి కొంత సమస్య పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంది. లేకపోతే చిత్రసీమ దాతృత్వం అంటూ వరద బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు సినీ ప్రముఖుల విరాళాలు. 1 కోటి చొప్పున ప్రకటించిన బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు. ప్రకృతి విపత్తులతో తెలుగు ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారి చేయూత అందించడంలో ముందుంటుంది చిత్రసీమ. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న 2 తెలుగు రాష్ట్రాలకు సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటిస్తున్నారు. తమ దాతృత్వాన్ని చాటుతున్నారు. నందమూరి కథానాయకులు బాలకృష్ణ, ఎన్టీఆర్ 2 రాష్ట్రాలకు కలిపి ఒక్కొక్కరు 1 కోటి చొప్పున విరాళాన్ని ప్రకటించారు. బాధిత ప్రజల సహాయార్థం తన వంతుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళంగా అందిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంల సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళాన్ని ఎన్టీఆర్ ప్రకటించారు. అగ్రకథానాయకుడు మహేష్ బాబు 2 తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి 50 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. అగ్రదర్శకుడు త్రివిక్రమ్, ప్రముఖ నిర్మాతలు ఎన్ రాధాకృష్ణ, ఎన్ నాగవంశి కలిసి ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షలు అందజేస్తున్నట్టు ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వరద సాయం విరాళాలకు ప్రత్యేక డెస్క్. వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించాలనుకునే దాతల కోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రభుత్వం ప్రత్యేక డెస్క్ని ఏర్పాటు చేసింది. దీనికి మార్క్ఫెడ్ ఎండి మనజీర్ జిలానీని ఇన్ఛార్జిగా నియమించినట్టు మంగళవారం ప్రకటనలో తెలిపింది. ఆయన్ని
సో నెంబర్లో సంప్రదించని సూచింది. డబ్బులు ఇవ్వాలనుకున్న దాతలు ఆ క్రింది ఖాతాలు జమ చేయొచ్చని చెప్పింది. నేను మొన్నటి నుంచి చెప్తుంది అది ఓ సిస్టమ్ కావాలి అక్కడ. అట్లాగే అక్కడ కూడా ఆహారం డిస్ట్రిబ్యూషన్కి ఒక సిస్టమ్ కావాలంటుంది, ఒక ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. అయితే 2000 కిలోమీటర్ల రహదారుల ధ్వంసం, వరదలు ముంచెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2000 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రహదారులు ధ్వంసమైనట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే 500 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని తెలిచారు. పల్నాడు జిల్లాలో 259, గుంటూరు 200, పశ్చిమ గోదావరి 350, బాపట్ల జిల్లా 150 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనాయి. 187 చోట్ల కాజువేలపై నుంచి నీరు ప్రవహించడంతో అవి దెబ్బతిన్నాయి. రోడ్లపై నుంచి వరద నీరు పారడంతో అది సోమవారాల్లో 166 చోట్ల వాహనాలు రాకపోకలు నిలిచిపోగా, వరద తగ్గిన 130 చోట్ల మంగళవారం నుంచి రాకపోకలు మొదలయ్యాయి. 80 చోట్ల రోడ్లు తెగిపోగా 25 చోట్ల కోత గురయ్యాయి. వీటన్నింటినీ కలిపి తాత్కాలిక మరమ్మతులకు 110 కోట్లు అవసరమని ఆర్ఎండ్బి అధికారులు అంచనా వేశారు. శాశ్వత పనులు చేసేందుకు 900 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఫుడ్ ఆర్డర్లలో విజయవాడ స్టేషన్ అగ్రస్థానం అంటూ స్విగ్గీ ఫుడ్ డెలివరీ విభాగం చెప్పినటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, చంద్రబాబు ఎవరిది పాపం అంటూ బుడమేరు వరదకు 32 మంది బలి, లెక్కతేలని మరణాలు మరెన్నో, వరద నీటిలో కొట్టుకొస్తున్న శవాలు, విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు, చనిపోయిన వారి లెక్క చెప్పని సర్కార్, శవాలు కనిపిస్తున్నా పట్టించుకునే అధికారులు, మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వని వైనం, అంతిమ సంస్కారాలకు దిక్కు లేదా అంటూ ప్రభుత్వ వైఫల్యం వరద బాధితుల పాలిట అంతులేని విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ కన్నీటి సందర్భమైంది. వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ నీటిపై తేలియాడుతున్న శవాలతో ముంపు వాసులు గుండె చెరువవుతోంది. వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమైన ప్రభుత్వం కనీసం గల్లంతైన వారి ఆచూకైనా చెబుతుందేమోనన్న బాధిత కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లుతోంది. బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. 3 రోజులుగా గల్లంతైన వారి శవాలుగా మరి నీటిలో కొట్టుకుపోతూ కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా మారే. మృతదేహాలు అలా కళ్ళెదుటే వెళ్ళిపోతున్న చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడి చూస్తోంది. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కనీస భారతీయ సంప్రదాయం అనే విషయాన్ని విస్మరిస్తోంది. ఇప్పటిదాకా 32 మృతదేహాలు వెలుగు చూసే 3 రోజులుగా ప్రజల మధ్య ఉన్నప్పటికీ వాస్తవాలు దాచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట అంటూ తోపుడు బండిపై మృతదేహాన్ని నెట్టుకెళ్తున్నటువంటిది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో ఉంచిన వరద బాధితుల మృతదేహాల విజువల్స్ని హైలైట్ చేశారు. అయితే సర్టిఫికెట్ల కోసం వెళ్ళిన విద్యార్థిని మింగేసిన వరద అన్నటువంటిది. న్యూరాజరాజేశ్వరపేటలో తీవ్ర విషాదం, వరద దాటికి కొట్టుకుపోయి చెట్లకు చిక్కున్న విద్యార్థి ఎవరు రక్షించకపోవడంతో మృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. అధికారులు మాట వినడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. అకాల వర్షాలకు తోడు మానవ తప్పిదంతో విజయవాడకు ముంపు, అందరికీ ఆహారం నీళ్ళు అందించలేని పరిస్థితి. 3 రోజులుగా పిల్లలకు పాలు నీళ్లు ఇప్పించలేని దుస్థితి. ఇంకో రోజు సమయం ఇవ్వండి. ఇళ్లు దెబ్బతిన్నాయి, వస్తువులు పూర్తిగా పడాయి, ఇళ్లను శుభ్రం చేసే బాధ్యతను ఫైర్ సిబ్బందికి అప్పగిస్తాం. 2 వారాల్లోగా వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు సెటిల్ చేస్తామంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆకలి కేకలు, 3 రోజులుగా వరద గుప్పెట్లోనే తాగునీరు అందక ఆకలితో నకనక రాత్రులు చీకట్లో భయంగా శవాలను వదిలేసి నిస్సహాయంగా తెగించి బయటకు రావాల్సిందే. సర్కారు సాయం శూన్యం. పడవెక్కాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే. పాలు లేక చిన్నారులు మందులు కరువే, వృద్ధులు వెలువెలా. పలు కాలనీలకు ఇప్పటికీ అధికారులు వెళ్ళని వైనం. సహాయ చర్యలో సర్కారు వైఫల్యంపై ప్రజా సంఘాల మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి వరదావతే అంటూ బడాయి బాబు సాక్ష్యాలు ఇవ్వగా ప్రభుత్వమే హైకోర్టుకి విషయం చెప్పింది. హైకోర్టుకి 2 రోజులు సెలవు ప్రకటించాలని కోరింది. సచివాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన అధికారులు మునిగించి చంద్రబాబు కరకట్ట బంగ్లా, ఇతర భవనాలు, రాజధానిలో పలు గ్రామాలను ఉంచిన వరద నీరు. కృష్ణా కరకట్ట తెగితే 29 గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయం. ఆ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా కరకట్ట వెంబడి పహారా. అమరావతిలో రాజధాని వద్దని నాడే చెప్పిన శివరామకృష్ణన్ కమిటీ, ఐఐటి నిపుణులు ఇదే చెప్పడంతో వారిని పక్కన పెట్టిన ప్రభుత్వం అంటూ దానికి సాక్ష్యాలు ఇవిగో అంటూ అక్కడ ఏదైతే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి విజువల్స్ని ప్రత్యేకించి హైలైట్ చేసింది. అక్కడ ఉన్నటువంటి ఫోటోల్ని, అదే నిన్న ఆంధ్రజ్యోతి ఈనాడు రాశారు కదా, అక్కడేమీ లేదు అని చెప్పేసి, ఇదిగో అక్కడ వాళ్ళు చూపెడుతున్నది ఒక దారి అయితే వీళ్ళు చూపెడుతున్నది మరొక దారి. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయి అన్ని చోట్ల అంటూ అందులో రాజధాని ప్రాంతంలో వరద నీటిలో చిక్కున్న ఎమ్మెల్యేల నివాస భవనాలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ వరద నీరు, అట్లాగే హైకోర్టుకు వెళ్ళి రోడ్డు మీద భారీగా వరద నీరు, సీడ్ యాక్సిస్ రోడ్డు పైన భారీగా ప్రవహిస్తున్న వరద నీరు అన్నటువంటి విజువల్స్ని, అట్లాగే రాజధాని ప్రాంతంలో వరద సిటీలో వరద నీటిలో టిట్కో గృహాలకు సంబంధించినటువంటి వార్తని, మరోవైపు విజయవాడలో మిల్క్ ఫ్యాక్టరీ ప్రాంతంలో వరద తీవ్రతకు సంబంధించిన ఏరియా రివ్యూను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే చుట్టుముట్టిన కష్టాలు అంటూ ఆకలి దప్పులు తలమటిస్తున్న లంక గ్రామాల ప్రజలు కళ్ళ ముందు నీళ్లు పారుతున్నాయి, కానీ గొంతు తడుపుకునేందుకు గుక్కడి మంచినీరు లేని పరిస్థితి. పేదలకు పట్టెడన్నం దొరకని దుస్థితి. అడుగు పడని అంధకారం, విషపురుగులు, విలయతాండవం, ఇళ్ళు వీధుల్లో నీళ్లు పారుతుండటంతో అధ్వాన పారిశుధ్యం, పట్టపగలే పీక్కు తింటున్న దోమలు. ఇది వేమూరు రేపల నియోజకవర్గాల లంక గ్రామాల ప్రజల దినస్థితి. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తోకలవారిపాలెం, తొరకపాలెం తదితర గ్రామాలు మంగళవారం సాక్షి బృందం పరిశీలించి వరద సహాయ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అందుతున్న కొద్దిపాటి సాయం కూడా ఒక వర్గం వారికే చేరుతోంది. బాధితులకు అధికారుల ద్వారా పంపిస్తున్నట్టు చెప్తున్న ఆహారం, తాగునీటి ప్యాకెట్లు ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నేతల ఇళ్ల వద్దకు చేరుతున్నాయి. దీంతో ఒక వర్గం వారికే సాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పేదలు అన్నంతో పాటు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు.
కొద్దిపాటి నీరు ఆహారం వచ్చిందంటే చాలు వాటి మీదకి జనం ఎగబడుతున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అంటూ నీళ్లు, విద్యుత్, మందులు, ఆహారం ఏమీ లేవు, కాపాడండి అని కేకలు వేస్తే బాబు చేతులు ఊపుతూ వెళ్ళారు. ముంపు ప్రాంతాల బాధితుల ఆవేదన అంటే ప్రభుత్వం మా కోసం ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. గుక్కడి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇళ్ళు మునిగిపోయి ఆహారం, మందులు, విద్యుత్ లేక పిల్లలతో, వృద్ధులతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో అర్థం కావడం లేదని విజయవాడలోని ముంపు ప్రాంతాల బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ళు మునిగిపోయి తామేడుస్తుంటే సీఎం చంద్రబాబు పడవలా అటు ఇటు తిరుగుతూ చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారని వాపోయారు. తమ సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదంటూ బాధితులు కన్నీరు పెట్టుకున్నారు. విజయవాడలోని కుమ్మరిపాలెం సమీపంలో ఉన్న లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తు నీట మునిగింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు బయటకు వచ్చే పరిస్థితి లేక ఆకలితో అలమటిస్తున్నారు. 193 కుటుంబాలు ఉంటున్న తమ అపార్ట్మెంట్ నీటిలో చిక్కుంటే ప్రభుత్వం గాలికి వదిలేసిందని గోనుగొండలో శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజులుగా తాగునీరు, విద్యుత్ లేదని వ్యాపారు. తమ క్షేమ సమాచారం బయట ప్రాంతాల్లోని కుటుంబ సభ్యులకి చెబుదామన్నా సెల్ ఫోన్లు పనిచేయక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని గణేష్ అనే బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం పట్టించుకోలేదని పడవ వాళ్ళకి చెప్పి బయట నుండి 400 ఆహార పదార్థాలు తెప్పించుకుంటుంటే దారిలోనే పోలీసులు అడ్డుకున్నారని వెంకటేశ్వర అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. హృద్రోగంతో బాధపడుతున్నారని మందుల కోసం పడవ వాళ్ళని అడిగితే 1000 అడుగుతున్నారు. నాగేశ్వరం వాపోయింది. న్యూఆర్ఆర్లో వరద చిక్కుకున్న తమను ఒడ్డుకు చేర్చాలని ప్రభుత్వ బోట్ల వాళ్ళని అడిగితే మనిషికి 1000 అడుగుతున్నారు. ఎం రవికుమార్ వాపోయాడు. పాత ఆర్ఆర్పేటలోని జేపీ అపార్ట్మెంట్లో 300 కుటుంబాలకు పైగా ఉంటున్నాయని, తాగునీరు, ఆహారం లేక ఇబ్బంది పడుతున్నామని రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి కష్టాలు, కన్నీళ్లు అంటూ హైలైట్ చేసింది. ఇక్కడ బెజవాడ రాజీవ్ నగర్లోని 3 రోజుల తర్వాత నడుములోతున నిలిచి ఉన్న నీటిలో కాలినడకన పడవల్లో బయటపడేందుకు ప్రజల ప్రయత్నం అంటూ హైలైట్ చేసి ఇందులో వరద వచ్చిన మొదటి రోజు పరిస్థితిని అంచనా వేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. 2వ రోజున వరద పోటు వల్ల లోపలికి పోలేకపోయారంటే సరే అనుకోవచ్చు. కానీ వరద కొంత తగ్గినా వరుసగా 3వ రోజు కూడా సాయం జోరందుకోకపోవడానికి కారణం ఏంటి? ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్లు మోగడం పట్టాయి. ఏరియాల వారీగా పర్యవేక్షకులు నియమించారని తెలుసుకుని ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. సహాయక చర్యలో కొందరు బోట్ ఆపరేటర్లు కాసులు కక్కుర్తి ప్రదర్శించారు. ఒక్కొక్కరికి 2000 ఇస్తేనే బయటికి తీసుకొస్తామని చెప్తున్నారని బాధితులు వాపోతున్నారు. నేను గత 3 రోజుల నుంచి చెప్తున్నది అదే విషయం. అయితే దానికి తిట్టిపోశారు. ఇప్పుడు నేనుగా చెప్తున్నది ఆంధ్రజ్యోతి చెప్తున్నది. సమస్య ఏంటంటే వాస్తవం గ్రౌండ్ లెవెల్లో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకటి సమాచారం అందించలేకపోయిన వైఫల్యాన్ని పక్కన పెడితే స్టిల్ ఇప్పటికి నిన్నటికైతే నేను చెప్పాను కదా, మొదటి రోజున అసలు ఏమీ లేదు. 2వ రోజు కొంత ఆహారం అందేటటువంటి ప్రయత్నం జరిగింది. అయితే అది ఒడ్డునున్నటువంటి వాళ్ళకి, దగ్గరలో ఉన్న వాళ్ళకే, లోపల వాళ్ళకి లేదని స్వయంగా చంద్రబాబు గారే ఒప్పుకుంటున్నారు. అది అధికారుల వైఫల్యం అంటున్నారు. సమస్య ఎక్కడుంది? అది చర్చించడం మానేసి మాట్లాడేవాడిని తిట్టుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనమో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆహాకారాలు, ఆర్తనాదాలు, ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన సాయం ఇది నేను చెప్పట్లేదు, ఆంధ్రజ్యోతి రాస్తుంది. 3 రోజుల నుండి నేను చెప్పినటువంటి విషయాలే ఇప్పుడు పత్రికలకి ఇవాళకి రాయాలనిపించింది. వాస్తవాలు అవి. వాస్తవాలు అనేది కళ్ళ ముందు ఉన్నా కూడా కనికట్టు చేద్దాం అనుకుంటే కనుక ప్రజలు హర్షించరు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. స్టిల్ నౌ సెల్ సిగ్నల్స్ ఎందుకు జామ్ చేశారు, ఎందుకు ఇవ్వట్లేదు? జోకులు వేయొద్దు, లోపల ఆగిపోతున్నాయి. బయట ఏంటి, సింగనగర్ యువతల పక్కనేంటి, హైవే మీద ఉన్నటువంటి విద్యాధరపురం ఆ ఏరియాలో సిగ్నల్స్ పోవడం ఏంటి? ఎక్కడ జరుగుతోంది, ఏం జరుగుతోంది అంటే బాధితుల ఆర్తనాదాలు సోషల్ మీడియాలో వైరల్ కాకుండా అడ్డుపడుతున్నారా? ఇది ఓ సందేహం అన్నమాట. లేకపోతే జిందాల్ కోసం జగన్ అన్న జత్వాని కట్టడికి మాస్టర్ ప్లాన్. జిందాల్ జగన్ పదే కలిసింది ఆ కేసు కోసమైనా. ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి తొక్కేయాలని చూశారు. జగన్ నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు మర్చిపోయావా? గొడ్లవల్లేరు కెమెరాల వ్యవహారంపై ఫేక్ ప్రచారం అంటూ షర్మిల, ఈ రెండింటి విషయాల్లో షర్మిల అకస్మాత్ రంగంలోకి వచ్చింది. డైవర్షన్ అన్నటువంటిది స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. వరదల నుంచి పబ్లిక్ చర్చని డైవర్ట్ చేసేటటువంటి ప్రచారం ప్రారంభించింది. లేకపోతే అదంతా దుష్ప్రచారమే అంటూ హాస్టల్ స్నానగదుల్లో రహస్య కెమెరాలు లేవు, 4 విద్యార్థులు తీరుతోనే ఇంత వివాదం, తన నగ్న వీడియోలు బయటకు రాకూడదని అందరి వీడియోలు ఉన్నాయని బెదిరించిన యువతి బాత్రూంలో రహస్య కెమెరాలు పెట్టారని వెల్లడి. విద్యార్థులు ఆరా తీసే క్రమంలో వివాదం బయటికి. గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వివాదంలో వాస్తవాలు వెలికి తీస్తున్న 3 ఐజీల బృందం. వైఫై రోటర్లను విశ్లేషిస్తున్న సెర్ట్ సీడాక్ నిపుణులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తక్కువ సమయంలో సమర్థంగా పనిచేస్తున్నాం, బుడమేరుపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం, లాకులు కూడా రిపేర్ చేయలేదు, ఇప్పుడు వారిని తిట్టి ఫలితం లేదు, ప్రజలకు మేము చేయాల్సినంత సాయం చేస్తాం, డేంజర్ జోన్ నుంచి బయటపడ్డాం, ఆందోళన చెందాల్సిన పని లేదు, ఇది ఓ విపత్తు, వరదలు దురదృష్టకరం, 6.44 లక్షల మందిపై వరద ప్రభావం, 42,000 మందికి పునరావాసం, రెస్క్యూ ఆపరేషన్లకు ఇబ్బంది ఉండకూడదని పర్యటించలేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళడం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ మాత్రం చేయలేరా అంటూ వరద సహాయ సామాగ్రి ఉంది, సొమ్ములకు కూడా కొదవలేదు, వాటిని పంచే పని చేయలేరా
చల్లని చంద్రుని మాదిరిగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం బగబగా మండారు. వరద ముంపు ప్రాంతాల్లో సాయం అందడం లేదన్న ఫిర్యాదులు ఇంకా వస్తుండటంతో ఉన్నతాధికారులు మంత్రులపై ఆయన విరుచుకుపడ్డారు. మంగళవారం సాయంత్రానికి ప్రతి ఇంటికి సాయం అంది తీరాలి. సాయం అందలేదని ఫిర్యాదు ఒక్కటొచ్చినా నేను ఊరుకునేది లేదు. ఐఏఎస్ అధికారులైనా మంత్రులైనా సస్పెండ్ చేయడానికి వెనకాడేది లేదు. ఇప్పటికి 2 రోజులైంది. బాధితులు ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి? సహాయ సామాగ్రి కొదలేదు. డబ్బులకు వెనకాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి వాటిని చేర్చడమే మీ పని. అది కూడా మీరు చేయలేకపోతే ఊరుకోను. చేయలేని వాళ్ళు పక్కకు తప్పుకొని చేయగలిగిన వాళ్ళతో చేయించుకుంటానని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. తాను బస్ చేసిన విజయవాడ కలెక్టరేట్ మంగళవారం ఉదయం అధికారులు మంత్రులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది విషయం ఏంటంటే అది కూడా చంద్రబాబు చేయమంటే అధికారులు చేయట్లేదు అన్నటువంటి. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఎవరు ఆర్డర్ ఇవ్వాలి? అధికారులందరూ చంద్రబాబు వెనకాల తిరుగుతుంటారు. ఇంకా పని ఎవరు చేస్తారు? ఫీల్డ్లో ఆహారం వచ్చింది, ఒడ్డును పెడుతున్నారు, అక్కడ తీసుకుపోతున్నారు. అట్లా కాదు. 2 రోజుల నుంచి చంద్రబాబు గారు తిరిగినప్పుడు అది కనిపెట్టాలి కదా. అక్కడ లోపలికి ఆహారం వెళ్ళాలంటే ఇప్పుడు ఆయన ప్రొక్లైనర్ మీద వెళ్ళారు. అదే ప్రొక్లైనర్లో ఆహారాన్ని ఆ లోపల ప్రాంతాలకు పంపించచ్చుగా. అది చేయలేకపోయాం కదా. శవాలు అక్కడ ఉండిపోయినాయి, తీసుకొచ్చి ఏర్పాట్లు చేయాలి కదా. చేయగలిగామా? పిల్లలు వృద్ధులు ఉన్నారు, తేగలిగామా? ఇక్కడ ఇవన్నీ ఫెయిల్యూర్ని చంద్రబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెయిల్యూర్ అధికారులది. ఇంతే కాన్సెప్ట్తో నడుస్తుంది. ఇకపోతే ఇక అది సహజం. ఇకపోతే గంటల్లోనే బేభత్సం అంటూ స్థానిక వాగుల నుంచి భారీ వరద. బెజవాడ ముంపునికి ఇదే కారణం. కృష్ణానది ప్రవాహంలో సగం వాటి వల్లే. అంచనాలకు దొరకని వాగుల వరద అంటూ కృష్ణానదిని తాజాగా ముంచెత్తిన వరదలో సగం జల ప్రవాహం స్థానిక వాగుల నుంచి వచ్చింది. ఈ వాగుల నుంచి ఎంత వరద వస్తుందో ముందుగా అంచనాలకు అందకపోవడమే, ఆ తర్వాత అధికార యంత్రాంగం పరుగులు పెట్టడానికి కారణమైంది. కొద్ది గంటల వ్యవధిలోనే వాగుల నుంచి భారీ ప్రవాహం పోటెత్తడమే విజయవాడ ముప్పునికి కూడా ప్రధాన కారణం. కృష్ణానదిపై నుంచి క్రింది వరకు ప్రవాహాన్ని అంచనా వేసే యంత్రాలు ఉన్నాయి. ప్రతి ఆనకట్ట బ్యారేజీ వద్ద వీటిని పెట్టారు. వీటి సాయంతో వరద ఎంత ఉందో, ఏ సమయానికి ఏ ప్రాంతానికి అది వస్తుందో నీటిపారుదల శాఖ వర్గాలు అంచనా వేయగలుగుతున్నాయి. దానికి పులిచింతల నుంచి విడుదలైన వరద ప్రకాశం బ్యారేజీ చేరడానికి 7 గంటలు పడుతుంది. దీని ఆధారంగా అధికారులు సన్నద్ధం ప్రజలను అప్రమత్తం చేసేవాళ్ళు. కానీ ఇటువంటి వ్యవస్థ స్థానిక వాగులపై లేదు. అనేక చిన్న వాగులు కలిసి ఒక పెద్ద వాగుగా రూపాంతరం చెందుతున్నాయి. ఈసారి ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది 11.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తే అందులో స్థానిక వాగుల ద్వారా వచ్చింది 5 లక్షల క్యూసెక్కులకు పైగా ఉంది. మున్నేరు, వైరా, బుడమేరు వంటి వాగులు ఈ ప్రవాహాన్ని తీసుకొచ్చి ఇవన్నీ పులిచింతల కింద ప్రకాశం బ్యారేజీకి ఎగువ నదిలో కలుస్తున్నాయి. ఖమ్మం, వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఈ వాగులు ఈసారి విపరీతమైన వరదను చెవి చూసాయి. పైగా ఇవన్నీ 2-3 గంటల వ్యవధిలో కృష్ణానదిలో కలిసే వరద రాబోతోందని తమకు ముందు రోజు రాత్రే చెప్పారని ముందుగా చెప్తే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళని విజయవాడ నగరంలో కృష్ణానదిని అనుకున్నాను. రామలింగేశ్వర నగర్ ప్రాంతవాసులు మీడియా ప్రతినిధులకు చెప్పారు. మున్ముందు స్థానిక వాగుల ప్రవాహం తీరుతేనుల అంచనాకు కూడా యంత్రాల ఏర్పాటు తప్పదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ సర్కార్ అలసత్వంతో విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాలు ముంచి వేసిన బుడమేరు కూడా ఆకస్మికంగానే వచ్చి పడింది. దీనికి వరద వస్తే 30,000 క్యూసెక్కుల నీటి కృష్ణానదిలోకి తీసుకెళ్లారు. ఓ పథకానికి అది టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. దిగిపోయే సమయానికి 80% పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వదిలేసింది. ఇప్పుడు బుడమేరుకి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ప్రవాహ మార్గంలో బుడమేరుకు 3 చోట్ల గండు పట్టడంతో వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. గండుబడిన మార్గం వద్దకు వెళ్లే దారి కూడా లేకుండా పోయింది. ప్రవాహం తగ్గిన తర్వాత మంగళవారం గంటలను పూడ్చే పనులను అధికార యంత్రాంగం ప్రారంభించింది. అది పూడ్చితే ఈ ఏరు నుంచి విజయవాడ నగరంలోకి వచ్చే వరద ఆగే అవకాశం ఉంది అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ కూడా ఒక బూతు పని పూర్తయిపోయింది ఆల్రెడీ. నీళ్ళు ఎప్పుడో పులిచింతల ఇది కృష్ణానదికి బుడమేరు వాటర్కి సంబంధించింది మన పోలవరం కాలంలోకి వెళ్ళి దాని ద్వారా అటు వెళ్ళిపోతాయి. అది పూర్తయిపోయిందని స్వయంగా దేవినేని ఉమా ప్రకటించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి 80% పూర్తయిందని చెప్తున్నారు. అప్పుడేం పూర్తయిపోయింది, అసలు ప్రాబ్లమే లేదు బెజవాడకని ప్రకటించారు. ఇప్పుడు అది 80% పూర్తయింది, 20% 5 ఏళ్లలో పూర్తి చేయలేదని చెప్తున్నారు. ఏది నిజమనాలా? రెండవది అంటే ఇక జగన్ ప్రభుత్వం తప్పించి అంత ముందుది ఏమీ లేదు. రెండవది గండ్లు పడ్డాయి అక్కడ, ఆ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారు. గండ్లు పడిన తర్వాత ఇప్పుడు ఇంత రాసినటువంటి వాళ్ళు వరదలకు సంబంధించి ఎలాంటి అలర్ట్ ఇవ్వాలి? గండ్లు పడినప్పుడు ఇక్కడ 7 గంటల్లో కింద ఉన్న వాళ్ళకి హెచ్చరిస్తారు పులిచింతల నుంచి. ఆ పులిచింతలు ఎందుకు కట్టారు? ఆ కామన్ సెన్స్ కూడా తెలియదు వీళ్ళకి. పులిచింతలు కట్టిందే ఈ వాగుల నీళ్ళు వస్తాయి, అవన్నీ వృధాగా పోతున్నాయి సముద్రంలో అని. కాబట్టి ఇరిగేషన్ వాళ్ళకి ఎప్పుడో తెలుసు ఆ వాగుల నీళ్ళు ఇందులోకి వస్తాయని. అది అలర్ట్ చేయడానికి అవకాశం ఉంది. చేయలేకపోతే తప్పెవరిది? నెంబర్ 1 ఆ ఏరియాలో అలర్ట్ చేసుకోవచ్చు. రామలింగేశ్వర గారు ఎందుకు అలర్ట్ చేయలేదు? అది ఒక ఆస్పెక్ట్. ఇక బుడమేరు ప్రాంతంలో శనివారం సాయంత్రం 6:30 కనుక గడ్డి పడితే 2 గంటలు పడితే ఆదివారం పొద్దున్న దాకా ఎవరికి చెప్పలేదే. తప్పు అక్కడ జరిగింది. దాంట్లో
డైవర్ట్ చేసుకునేటటువంటి వ్యవహారం. సరే, ఇక రాబోయేటువంటి రోజులు ఇంకా డైవర్ట్, ఓ పక్కన వీళ్ళే రాస్తారు, ఇంకో పక్కన అదంతా తప్పు గత ప్రభుత్వాన్ని, ఇప్పుడు జరుగుతున్న మంచి అంతా చంద్రబాబుది అని చెప్పేటటువంటి ప్రయత్నం. 22 కిలోమీటర్లు జేసీబీ మీద నిలబడి 4.5 గంటల పాటు బాబు పర్యటించారన్నటువంటిది గొప్ప విశేషాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.